శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి అదానితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? మరోపక్కేమో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమేమో ఢిల్లీ పార్లమెంట్లోనేమో అదానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేయటం, ఇక్కడేమో బీఆర్ఎస్ ఏమో ఇక్కడ నినాదాలు చేయటం, ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఏంటి మీ యొక్క నిర్ణయాలు వెనక ఏమున్నాయి? మీ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలకి మీరు సిద్ధం చేసుకున్నారు అనుకోవచ్చు? శ్రీనివాస్ మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరికీ కూడా మొట్టమొదట నమస్కారం. ఈరోజు దీక్ష విజయ్ దివస్ సందర్భంగా యావత్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఈ ప్రబలమైనటువంటి 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మాన్య గౌరవనీయులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి 78వ జన్మదినం సందర్భంగా కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అట్లనే వీళ్ళు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా, అంటే ఏడాది గడిచిపోయింది, చాలా ధైర్యంతో, అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అమ్మయ్య అనుకుంటున్నారా? ఏం సార్ అమ్మయ్య అనుకుంటున్నారా? 1 సంవత్సరం అయితే గడిచిపోయింది. అదే, అంటే వాళ్ళకు పాపం, అంటే అది వ్యక్తి ప్రాబ్లం కాదు, వ్యవస్థ ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీలో దినదిన గండం నూరేళ్ల ఆయుష్. వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో పదవి వస్తే ఉంటది. అదే పదవి నిజంగా ఆ పదవిని 5 సంవత్సరాల కాలం పాటు నిలబెట్టుకోవడం అంటే ఒక ప్రాంతీయ పార్టీ అయిన అజమాయిషి ఉన్నట్టు ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆ పరంపరను కొనసాగించారు. ఆ తర్వాత చూద్దాం మళ్ళీ ఎవరు చేస్తారో కాంగ్రెస్ పార్టీలో. ఆ విధంగా ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నేను సంవత్సర కాలం జరుపుకున్నా అని ఘనంగా గర్వంగా విజయోత్సవాలు తెలంగాణలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ శ్రేణులకు, ఆయనతో సమన్వయపరిచి ఆయనను దింపేయకుండా ఉంచిన అందరికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఆదాని దగ్గరికి వచ్చేస్తే ఈ ప్రపంచంలోనే ఆదాని అనేటువంటి వ్యక్తి, ఆదాని గారు అతి తక్కువ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గారు అతి తక్కువ సమయంలోనే, అంటే ఈ రోజు మనం అంబానీ గారు ఉన్నారు, టాటా ఉన్నారు, లేకపోతే బిర్లా గ్రూప్ ఉంది, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ తన్నేసి ఆ విధంగా, అంటే తోసిరాజు అనే విధంగా ముందుకొచ్చి అతి తక్కువ సమయంలో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరే కాకుండా ప్రపంచ పారిశ్రామికవేత్త అండి. ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఇండియా. భారతదేశానికే పరిమితం కాకుండా భారతదేశపు ఎల్లలు దాటి కెన్యా, బంగ్లాదేశ్, శ్రీలంక చుట్టుపక్కల అన్ని దేశాలలో ఆయన పెట్టుబడులు పెట్టి ఆయన సామ్రాజ్య అన్ని విస్తరణ చేసింది. ఇది అందరికీ తెలుసు. ఈ రోజు అంటే ఒప్పుకోకపోతే మరి నేనేం చేయలేను. అంటే కొన్ని విషయాలు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, భాజపా కూడా ఒక రాజకీయ పార్టీనే. భాజపాకైనా రాజకీయ పార్టీలకు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు ఉండడం అతి సహజం. అది ఒప్పుకోరు వాళ్ళు, అది ఉంటది కూడా. అయితే ఈ దేశం అభివృద్ధి కోసమా, లేకపోతే పార్టీ వ్యక్తిగత అవసరాల కోసమా, లేకపోతే పార్టీ కూడా ఒకరిని ప్రోత్సహించాలి, పార్టీని పోషించాలి, పార్టీ ఒకరిని ఉంచాలి. కాబట్టి పరోక్షంగా, అంటే అన్డిక్లేర్డ్ బినామీ ఎవరైనా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో, ఒక పారిశ్రామికవేత్త మోడీ గారు సహకరిస్తూ, ఆయన సామ్రాజ్య విస్తరణకు ఈయన సహకరిస్తూ, అంటే జాతీయ స్థాయిలో ఎవరైనా అధికారంలో ఉండాలంటే ఇట్లాంటి పారిశ్రామికవేత్తల యొక్క సహాయ సహకారాలు ఉండాలంటారు. చూస్తున్నాం కదా మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొనసాగిన రోజు అదే అంబానీ గారితో సాన్నిధ్యంగా ఉన్నప్పుడు ఇదే భాజపా విమర్శించినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఆ తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాలలో మోడీ గారు వస్తే ఆయన కొంచెం తెలివిగా ఏంటంటే, ఒక వ్యక్తిని నమ్ముకొని ఒక వ్యక్తి చేతిలో సంపద మొత్తం కేంద్రీకృతం కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉండాలి అనేటువంటి ఆలోచన, తన స్వరాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తూ సమంగా, అంటే కేంద్రానికి సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం చెప్పండి.
రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మ్మ్. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మ్మ్. ఆ, ఆ, అం- అదానీ గారికి మ్మ్. అన్ని దేశాలలో ఆయన పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి ఏదైతే వాళ్ళ అల్లుడు ఆయన మీద బ్రైబ్ ఇవ్వడానికి బ్రైబ్ ఇచ్చేటానికి సహకరించిండ్రని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు కాగానే వివిధ దేశాలలో ఆయన పెట్టుబడులు ఉపసంహరించుకునే విధంగా ఆ దేశాలు వాళ్ళకు పిలుపునిచ్చినాయి. అప్పుడే ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా వారు స్కిల్ యూనివర్సిటీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ ను మాకొద్దు 100 కోట్లు అని Right. వారు తిరిగి ఇస్తే వద్దని చెప్పేసింది. కానీ ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే అక్కడ జాతీయ స్థాయిలో పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, జేపీసీ వేయాలి ఆయన మీద అనేటువంటిది అనేక సందర్భాల్లో వచ్చినప్పటి నుంచి అక్కడ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అదే మోదీ గారిది, అదానీ గారిది టీషర్ట్లు వేసుకొని పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో మరి మీరు నిజమే బీజేపీ ఒప్పుకోదు, బీజేపీ కూడా నిజమని ఒప్పుకోవాలి, భయమే ఉంది. బీజేపీ చేస్తున్న పనిని మీరు వ్యతిరేకిస్తున్నారు, ఒకరికే సంపద కట్టబెడుతున్నారని మీరు మాట్లాడుతున్నారు. మీరే నిజమైతే ఇక్కడ 12,400 కోట్లు దావోస్ వేదికగా ఒక దశాబ్ద కాలం, ఒక 10 సంవత్సరాలకు సరిపడేటువంటి ప్రణాళికతోని వివిధ రంగాలలో వారు సిమెంట్ ప్లాంటు, రెన్యూవబుల్ ఎనర్జీ ఇట్లా 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులతోని ఎంఓయూ చేసుకొని ఒక 8,000 నుంచి 10,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ నియామకాలు వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పింది. దీంట్లో మాకేం చేసేపించాలి లేవు, మేమేం వద్దట్లేం. రాష్ట్ర పురోభివృద్ధి, పారిశ్రామిక పురోభివృద్ధి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీడిపి పెరుగుదల మాకు తెలుసు. పెట్టుబడులను తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలను కన్విన్స్ చేయాలి అంటే 2014 నుంచి 2024 వరకు రైట్ శ్రీనివాస్ గారు, మీరు అంటే పారిశ్రామికవేత్తలపై వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ విధానాలను ఖండిస్తున్నారా? మేము పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు ఢిల్లీలో వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణలో ఎందుకు సమర్థిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ విధానం ఉండాలి. ఎందుకు మా వాళ్ళు మీ ఒక 1 మినిట్ నేను కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే చివరి మాటలు ఇంపార్టెంట్. మన శాసనసభలో మీకు కలిగిన ఇబ్బంది ఏమిటి? మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు రేవంత్ గారు, అదానీ గారు మీరిద్దరు బాయే కదా, తప్పేముంది? మీరు దావోస్ వేదికగా తెచ్చిన పెట్టుబడులు గొప్పగా చెప్పుకుంది వాస్తవమే. మేము ఏడాది పాలనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినామన్నాం. మీ పెట్టుబడులు వచ్చి లైవ్ లోకి వచ్చేసరికి దశాబ్ద కాలం పడుతుంది. అందులో 12,400 కోట్లు ఆయనవే, ఎవరివి? అదానీ గారివే. అదానీ గారితో మీరు ఎంఓయూ చేసుకున్నదే. మీరిద్దరు బాయి అనే సంగతి మేము ఇంకా గర్వంగా మీకు పబ్లిసిటీ ఇచ్చి మీ శాసనసభ వేదికగా ఆన్ రికార్డ్ చూపిస్తుంటే మీకు కలిగే ఇబ్బంది ఈ విధమైనటువంటి నిర్బంధాలతోని ప్రజాపాలన అంటే నిర్బంధాలు చేయడమా? ఈ విధమైనటువంటి పాలన. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. డాక్టర్ మిట్టా నరసింహగౌడ్ గారు, టీపీసీసీ నేత, ఈ రాష్ట్ర ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు, ఎవరి కోసం జరుపుతున్నారు? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు.